పెద్దలందరికీ ఆప్తులు సుపరిచితులు మాజీ మంత్రివర్యులు అన్నగారు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, ఇప్పటిదాకా మీ ముందు మిమ్మల్ని అందరిలో కూడా స్ఫూర్తి నింపే విధంగా ప్రసంగించిన మీ జిల్లా వాస్తవ్యులు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు మత్స్యనాచారి గారు, శాసన మండలి మాజీ సభ్యులు పెద్దలు విజి గౌడ్ గారు, వేదికపైన ఆసీనులైన మా గన్పూర్ నియోజకవర్గ సోదరులందరికీ పేరు పేరున సోదరికి, అదేవిధంగా వేదిక ముందున్న మా గణపూర్ నియోజకవర్గ అన్నదమ్ములకు పేరు పేరున ఈరోజు మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్ గారు, అదేవిధంగా రాజేశ్వర రెడ్డి గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి, వారితో పాటు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఉప సర్పంచులు ఇంకా చాలామందిని తోడుకొని హైదరాబాద్ దాకా వచ్చి ఈరోజు అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పోరాట పార్టీ టీఆర్ఎస్లో చేరుతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. ఇది ఒక రకంగా రాష్ట్రంలో వీస్తున్న గాలికి సంకేతంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే అధికార పార్టీని వదిలిపెట్టి ఇవాళ 15 నెలల స్వల్ప కాలంలో, అధికారం వచ్చిన 15 నెలల కాలంలోనే ఆ పార్టీ మీద మొహం మొత్తింది అంటే మరి ఏ రకంగా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన, దాన్ని బట్టే చెప్పొచ్చు. వాళ్ళ గన్పూర్లోనే కాదు, మీరు నేను చెప్తే ఆశ్చర్యపోతారు. కొడంగల్ నియోజకవర్గం ఏదైతే రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఉందో అక్కడ కూడా మొన్న మన నాయకుడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు అంటే రాష్ట్రంలో ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం 14-15 నెలల కాలంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు ఎందుకు ఇంత కోపం వస్తున్నది మనందరికీ కూడా తెలుసు. మీరు గమనించండి, ఇవాళటి వార్త నేను చెప్పేది నిన్నటిది కాదు, మొన్నటిది కాదు, మున్పటిది కాదు. ఈరోజు వార్త సరిగ్గా గత 48 గంటల్లో, పోయిన 2 రోజుల్లో రాష్ట్రంలో 7 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 7 48 గంటల్లో 7 రైతు ఆత్మహత్యలు. ఇంకో దిక్కు అక్కడ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కోసం తవ్వుతున్న సొరంగంలో ఆ యాక్సిడెంట్ జరిగి దాదాపు 2.5-3 కిలోమీటర్ల ఆ సొరంగం అంతా కూలిపోయి 8 మంది కూలీలు అందులోనే ఇరుక్కపోయి ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇక్కడ 7 రైతులు చచ్చిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు, అక్కడ 8 మంది కూలీలు అలా ఇరుక్కపోయి ఉంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఏం ఎన్నికల ప్రచారం అది? ఆ ఎన్నికతోనే మన గవర్నమెంట్ మారేది ఉందా, కింద మీద అయ్యేది ఉందా? ఒక ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం, దానికోసం హెలికాప్టర్ వేసుకొని పోయి అక్కడ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి గారు సిద్విలాసంగా మాట్లాడుతున్నాడు. ఈ ఎలక్షన్ గెలిస్తేంది పోతేంది అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే వెనుకటికి రోమ్ నగరంలో, రోమన్ సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి ఉన్నానట, ఆయన పేరు నీరో. రోమ్ నగరం అంటుకొని తగలబడిపోతుంటే ఆయన మాత్రం ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడట. రేవంత్ రెడ్డి గారి కథ కూడా గట్లే ఉన్నది. ఎందుకంటే ఓదికి ఇక్కడ 7 రైతుల ఆత్మహత్య 48 గంటల్లో, 8 మంది కూలీలు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అక్కడ సొరంగంలో ఇరుక్కొని పోయి ఉన్నారు. ఇది ఏది సోయలేదు ఆయన మాత్రం ఆయన పాటికి ఆయన ఇవాళ చక్కర్లు కొడుతూ, గాలి మోటార్లు తిరుగుతూ, గాలి మాటలు చెప్తూ మళ్ళీ ఢిల్లీకి పోయినట 36సారి. ఇప్పుడే నాకు అర్జెంటు పని ఉన్నదని ఢిల్లీకి పోయినట. 35 సార్లు పోయి పీకింది ఏంది, 36సారి పోయి పీకేది నాకు ఇలా అడుగుతాను. 36 సార్లు. నేను నాకు కోపంతో చెప్తలేను, కేవలం మీరు ఆలోచించమని కోరుతున్నా. 35-36 సార్లు పోయి కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నాడు. ఇంకా అందులో కూడా 6 ఖాళీలు ఉన్నాయి, అది కూడా పూర్తి చేసుకోలేడు. కనీసం రాష్ట్రానికి హోంమంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అవి కూడా నియమించుకోలేని అసమర్థుడు ఈయననట. పెద్ద పెద్ద మాటలు, కేసీఆర్ను మాయం చేస్తా అంటాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. తెల్లారి లేస్తే కేసీఆర్ జపం చేయని రోజు ఉండదు, కేసీఆర్ జపం చేయని రోజు ఉండదు. నోరిప్పితే, నోరు తెరిస్తే కేసీఆర్ తప్ప ఇంకోటి యాదికి రాదు. నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తాడు, అది కూడా పక్క. వాస్తవం ఏంటంటే నిజంగా చెప్తున్నా, ఇది మీకు తెలుసు, నాకు తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. వాస్తవం ఏంటంటే నిజానికి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్లకు ముందు, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు వాళ్ళ దగ్గర దోస్తులకు చాలామందికి చెప్పుకున్నాడు, ఈసారి మనం గెలుస్తలేము, మనకు 40 సీట్ల దాకా వస్తాయి, ఈసారి ప్రతిపక్షంలో ఉండాలి, గట్టిగా కొట్లాడాలి, కేసీఆర్ ఉన్న రోజులు మనం గెలవం, అటెన్గా చూసుకుందాం వచ్చే 5 ఏళ్ళకని చెప్పుకున్నాడు అందరికీ. కానీ ప్రజలు అడిమారి గుడ్డి దెబ్బలు ఇక తలిగింది, అట్లా లక్కీలో అడిగి తలిగింది.
ఎందుకు నమ్మిండ్రు? ఏం నమ్మిండ్రు? ₹1,00,000 కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి ఇస్తుంటే ఏం చెప్పిండు ఈయన? కేసీఆర్ గారు ఇచ్చే 1,00,000 పెళ్ళి అయిపోయినాక వస్తుంది, పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేటప్పుడు వస్తుంది. మీరు ఇట్లా లగ్న పత్రిక పెట్టుకోగానే ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పి ఆడపిల్లల మనసు కొల్లగొట్టిండు. అట్లే రైతులకేం చెప్పిండు? రైతన్నలందరికీ కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 మాఫ్ చేసిండు, నేను 2,00,000 మాఫ్ చేస్తా. కేసీఆర్ మాఫ్ చేయంగా మొత్తం లాభపడ్డోళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకు గురుకుండ్రి, ఊరికి మీరు 2,00,000 తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, రాగానే ఎంబడే డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టి రుణం మొత్తం మాఫ్ చేస్తా అన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఒక 450 రోజుల దాకా అవుతా ఉంది. 450 మంది రైతులు రోజుకొక్కరు చొప్పున చచ్చిపోయారు ఈరోజు వరకు ఆత్మహత్య చేసుకొని. మనం ఆలోచించాలి మరి. కేసీఆర్ ప్రభుత్వంలోనేమో ఈ పరిస్థితి లేకుండే. కేసీఆర్ ప్రభుత్వంలో మనం చెప్పుకున్నాడు కాదు, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పింది. రైతు ఆత్మహత్యలు భారతదేశంలో అత్యధికంగా తగ్గించింది కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం అనే మాట మనం చెప్పుకున్నాడు కాదు, కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన మాట. మళ్ళీ ఒక్కసారి ఆత్మహత్యలు ఎందుకు చాలైనాయి? ఏం జరుగుతున్నది? ఇది కాలం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం కేసీఆర్ మీద కోపం, కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దనే ఒక ఆరాటం, దాంతో ఇవాళ మేడిగడ్డ కాళేశ్వరంలో 3 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజులు, 3 బ్యారాజులు, 19 రిజర్వాయర్లు, అదేవిధంగా 21 పంప్ హౌజులు. ఇట్లా కాళేశ్వరం అంటే ఎక్కడో అక్కడ గోదావరిల కింద 80 మీటర్ల మీద ఉండే